శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తూ మనం నూతన సంవత్సరంలో జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకునే ముందుగా గ్రహాల యొక్క స్థితి గమనిద్దాం. ఈ నెల ప్రారంభంలో వృషభ రాశిలో గురుగ్రహ గమనం వక్ర గమనంలో ఇంచుమించుగా ఈ నెలంతా కూడా వక్ర గమనంలో సంచరించడం జరుగుతుంది. అలాగే కుజుడు వక్ర గమనంలో ఉంటూ జనవరి 20వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తూ 20వ తారీఖు నుంచి వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది టెక్నికల్గా. అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, అష్టమ స్థానంలో మరి బుధగ్రహం అంటే వృశ్చిక రాశిలో బుధుడు సంచరిస్తూ జనవరి 4వ తారీఖున ధనుసు రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ధనుసు రాశిలో సంచరిస్తున్నటువంటి రవి భగవానుడు జనవరి 14వ తారీఖున మకర రాశిలోకి ప్రవేశించి మకర సంక్రమణం ఏర్పడడం జరుగుతూ ఉంది. కుంభరాశిలో శని భగవానుడు శుక్రుడు కలిసి సంచరించడం జరుగుతుంది. అలాగే మరి మీనరాశిలో రాహు గ్రహం సంచరించడం జరుగుతుంది. ఇది ఈ వార గ్రహస్థితి. ఈ రాశుల యొక్క స్థితి గమనించినప్పుడు చాలా వరకు గ్రహాలు మంచి మిత్రస్థానాల్లోనూ ఉండడం వల్ల గ్రహాలు వారి వారి రాశిని బట్టి అనుకూల ప్రతికూల పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. అది వ్యక్తిగతంగా ఏ రాశికి ఆ రాశికి తెలుసుకున్నప్పుడు ఏ గ్రహం ఏ ఫలితం ఇస్తుందో అన్నది కొంత డీటెయిల్గా తెలుసుకుందాం. కానీ ప్రస్తుత గ్రహస్థితి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. 2025వ సంవత్సరం జనవరి నెల మాస ఫలితాలు తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఈ మాస ప్రారంభంలో మరి జనవరి 4వ తారీఖు వరకు తృతీయ స్థానంలో బుధగ్రహ సంచారం చాలా వరకు జాతకుడు చేయు కార్యక్రమాలు అభివృద్ధికరంగా ఉంటాయి. వృత్తి వ్యవహారాల్లో కొత్త విషయాలు అమలు చేసి కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మరి ఉద్యోగంలో మార్పు కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంటుంది. మరి జనవరి 4 తర్వాత బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నటువంటి రవితో కలిసి చతుర్థ భావంలో బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఎప్పుడైతే రాష్ట్రాధిపతి బుధుడు రవితో కలిసాడో జాతకుడికి అనూహ్యంగా తన యొక్క టాలెంట్ పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది. వృత్తిలో పై అధికారుల యొక్క సహకారంతో చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద వృత్తిలో కొద్దిపాటి మార్పులు జాతకుడికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో జాతకుడు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అలాగే విద్యార్థులు ఒక మంచి గురువు లభించడం వల్ల వేరే కాలేజీలోకి మారడం కానీ వేరే గురువు దగ్గర విద్య అభ్యసించడానికి ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. అలాగే ఎవరైతే వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార అభివృద్ధికి కొంతవరకు ధనాన్ని ఇన్వెస్ట్ చేసి వ్యాపార అభివృద్ధికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. మొత్తం మీద ఏదైనా జనవరి 4 నుంచి 14వ తారీఖు లోపల జాతకుడు ఏదో ఒక అభివృద్ధిని సాధించడం జరుగుతుంది. ఏదో ఒక ఎసెట్ కొత్త వస్తువు సేకరించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత రవి మనకి 5వ స్థానంలోకి సంచరించడం వల్ల జాతకుడు సంతాన విషయంలో కొంత శుభవార్తలు వింటాడు. వారి యొక్క కన్యారాశిలో ఉన్నవాళ్ళు కొద్దిగా పెద్దవారు సీనియర్స్ అయితే వారి యొక్క సంతానానికి ఏదైనా ఉద్యోగం రావడం కానీ ఏదైనా శుభవార్త పిల్లల విషయంలో మీరు వినే అవకాశం ఉంది. వ్యక్తిగతంగా వీళ్ళు చిన్నవాళ్ళు అయితే వాళ్ళ యొక్క టాలెంట్కి తగిన గుర్తింపు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ప్రస్తుతం 6వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు మరి అతనితో పాటు భాగ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా 6వ స్థానంలో చేరడం జరిగింది. ఈ గ్రహస్థితి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. కొత్తగా ఏదన్నా వ్యాపారం ప్రారంభిద్దాం అనుకున్న వాళ్ళకి చాలా వరకు ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉంది. దానికే మీ యొక్క వ్యాపారానికి కావాల్సినటువంటి ధనం సమకూరే అవకాశం ఉంది. అది రుణం ద్వారా కావచ్చు, లేదంటే మీ యొక్క
బంధువుల సహకారం అంటే ముఖ్యంగా భార్య లేదంటే భార్య తరపు బంధువుల సహకారంతో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం కానీ ఆఫీస్ కానీ పెట్టాలనుకుంటే ఈ సమయంలో వారి సహకారం కూడా చాలా వరకు లభించే అవకాశం ఉన్నది. ఇక అన్నిటికన్నా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మరి లాభస్థానంలో కుజగ్రహ సంచారం తృతీయ అష్టమాధిపతిగా ఉన్నటువంటి మన కుజుడు లాభస్థానంలో వక్ర గమనంలో సంచరించడం వల్ల జాతకుడికి ఎలా ఉంటుందంటే అనూహ్యంగా జాతకుడు ఒక యాంగిల్లో ధనాన్ని ప్రయత్నం చేస్తుంటే వేరే వాళ్ళు మీకు ఆర్థిక సహకారాన్ని అందించే అవకాశం ఉంది. అది ఉద్యోగ ప్రయత్నం అన్నా ఆర్థికంగా డబ్బు ప్రయత్నం అయినా సరే మీరు ఒక దిక్కున ప్రయత్నం చేస్తే వేరే విధంగా ధనం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే మరి భూములు స్థిరాస్తులు అమ్మడం వల్ల కానీ లేదా మీరు స్థిరాస్తి పంపకం విషయంలో మీ వాటా మీకు రావడం కానీ అది ధన రూపంలో కానీ అసెట్ రూపంలో కానీ వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ చేతికి రావడానికి ఈ గ్రహస్థితి అనుకూలించే అవకాశం ఉంది. ముఖ్యంగా మీ తర్వాత జన్మించిన వాళ్ళు కానీ మీ యొక్క పెద్దవాళ్ళు కానీ వాళ్ళు మీకు కొంతవరకు మీ యొక్క అవసరాలకి ధనం హెల్ప్ చేయడం కానీ మాట సాయం చేయడం కానీ మీకు అండగా నిలబడడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే మరి మీరు గతంలో పోయిందనుకున్నటువంటి ధనం కానీ స్థిరాస్తి కానీ ఏదన్నా తిరిగి ఈ సందర్భంలో మీ చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఏదన్నా గతంలో ఏదైనా విషయంలో కొంత ఎవరికైనా ధనం ఇవ్వాల్సి ఉన్నా కోర్టు లావాదేవీల్లో కొంతవరకు మీకు అపజయం కలిగిన తిరిగి మీరు ప్రయత్నం చేయడం వల్ల మీరు నిజాయితీగా ఉంటే మీరు పోగొట్టుకున్నది ఏదైనా తిరిగి రావడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా కుజుడు మీకు లాభస్థానంలో మిగతా వారికన్నా కన్యా రాశి వారికి ఎక్కువ లాభాన్ని కలిగిస్తాడు. అయితే ఇదంతా కూడా మనకి జనవరి 20 వరకు మాత్రమే ఉంటుంది. జనవరి 20 తర్వాత వక్ర గమనంలో ఉన్నటువంటి కుజుడు దశమ భావంలోకి మారే విధంగా కొంత టెక్నికల్గా ఆ ఫలితం ఇవ్వడం జరుగుతుంది. చివరికి రావడం వల్ల ఇంచుమించుగా దశమ భావంలో కుజుడు దిగ్బలుడై ఉంటాడు కాబట్టి జాతకుడు వృత్తిలో చాలా నిజాయితీగా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తాడు. చిన్న చిన్న సమస్యలు వృత్తిలో ఉన్న అవి పరిష్కరించుకొని ఎవరైతే మీకు వృత్తిలో అడ్డు తగులుతున్నారో ప్రతి విషయానికి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ అడ్డు తొలగి మీరే డామినేట్గా ఆ వృత్తిలో విజయాన్ని అలాగే మీరు మీ యొక్క వృత్తిలో మీ సామర్థ్యాన్ని పెంచుకొని మొత్తం టోటల్ కంట్రోల్ మీ చేతిలోకి తెచ్చుకొని ఆధిపత్యం వహించే విధంగా మీకు జనవరి 20 తర్వాత కుజుడు దిగ్బలుడై ఉంటాడు. అలాగే మరి ఈ గ్రహస్థితి మీకు కొత్త ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు ఏదైనా ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ మార్పు కొరకు కానీ ప్రయత్నం చేస్తే ఈ సమయంలోనే ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అంటే గత 2 సంవత్సరాలుగా మీకు అనుకూలంగా ఉన్నటువంటి శని భగవానుడు ఈ మార్చి నెలాఖరుతో సప్తమ స్థానంలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. శని 6వ స్థానంలో ఉండగానే ఈ కన్యా రాశి వారికి ఉద్యోగపరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి మారదాం అనుకున్నవారు ఈలోగా మారితే మంచిది. దాని తర్వాత కొంత కష్టం అవుతుంది కాబట్టి ముందుగానే మేల్కొని మంచి దాంట్లోకి మారితే అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉంది. స్వస్తి.